2006లో రిలీజ్ అయిన పొగరు అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు విశాల్, శ్రియారెడ్డి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ వీరిద్దరి మధ్య చాలా దగ్గరి బంధుత్వం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది నటి శ్రియారెడ్డి. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె సలార్ సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె లేడీ విలన్ రాధారామ మన్నార్ పాత్రలో అద్భుతంగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్గా ఉంది. సలార్లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ల తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ శ్రియారెడ్డిదే అని చెప్పుకోవచ్చు. కాగా శ్రియారెడ్డి గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2002లో రాజా హీరోగా అప్పుడప్పుడు అనే సినిమాలో ఈ బ్యూటీనే కథానాయికగా యాక్ట్ చేసింది. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన అమ్మ చెప్పింది సినిమాలో కూడా శ్రియారెడ్డి కీలక పాత్ర పోషించింది. తెలుగులో ఇదే ఆమెకు ఆఖరి సినిమా. అయితే తమిళ సినిమాల్లో మాత్రం కొనసాగింది. అలా విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇందులో విశాల్ను ఎలాగైనా దక్కించుకోవాలని ఈశ్వరి పాత్రలో శ్రియారెడ్డి ఆదరగొట్టింది. దీని తర్వాత పలు సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేసింది. అయితే 2011 తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కాగా శ్రియారెడ్డి 2008లో ప్రముఖ నిర్మాత విక్రమ్ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన భర్తతో కలిసి కొన్ని సినిమాలను నిర్మిస్తోంది అందాల తార. ఈ దంపతులకు అమాలియా అనే కుమార్తె ఉంది. కాగా శ్రియారెడ్డి భర్త విశాల్కు సొంత అన్న అవుతాడు. అంటే విశాల్కు శ్రియారెడ్డి వదిన అవుతుందన్నమాట. విశాల్, శ్రియారెడ్డి నటించిన పొగరు సినిమాను ప్రొడ్యూస్ చేసింది విక్రమ్ కృష్ణని. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. ఆపై ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది శ్రియారెడ్డి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్స్కి మంచి స్పందన వచ్చింది.